H1B వీసాదారులకు భారీ షాక్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. H1B వార్షిక రుసుం $1,00,000 పెంచారు. అమెరికన్లకు ఉపాధి పెంచడమే లక్ష్యంగా కొత్త నిబంధనలు తెచ్చామని ప్రకటించారు. నైపుణ్యం లేని విదేశీయులు అమెరికాకు అనవసరం అని, అదేవిధంగా లీవ్లో ఉన్న ఉద్యోగులంతా కూడా రేపట్లోగా యుఎస్ రావాలని ఆదేశించాయి ఐటీ కంపెనీలు. ఇక మరోవైపు ట్రంప్ నిర్ణయంతో భారత టెక్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి భారీ షాక్ ఇచ్చారు ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుం $1,00,000 పెంచారు. దీనిపై కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో యుఎస్ నుంచి పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు భారీగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక్కో H1B వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొత్త H1B వీసా విధానంతో భారత్పై తీవ్ర ప్రభావం పడనుంది. H1B వీసా పెంపు నిర్ణయానికి సమర్థించుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికా టెక్నాలజీ రంగానికి మేలు జరుగుతుందని చెప్పారు. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే యుఎస్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ చర్యను టెక్ ఇండస్ట్రీ వ్యతిరేకించదని చెప్పారు ట్రంప్. We need workers. We need workers. We need great workers, and this pretty much ensures that that's what's going to happen. మరోవైపు గోల్డ్ కార్డును కూడా ప్రకటించారు ప్రెసిడెంట్ ట్రంప్. ఈ కార్డు పొందడానికి $10 లక్షల నిర్ణయించారు. దీంతో అమెరికాకు $100 బిలియన్ ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు ట్రంప్. $100,000 a year for H1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. కొన్నేళ్లుగా H1B వీసాలతో అమెరికాకు భారీగా వలసలు పెరిగాయన్నారు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్. ఇకపై విదేశీ ఉద్యోగుల నియామకాలు ఆపి అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. నైపుణ్యంలోని విదేశీయులు అమెరికాకు అవసరం లేదన్నారు హోవార్డ్ లుట్నిక్. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం 1990లో H1B వీసా తీసుకొచ్చింది అమెరికా ప్రభుత్వం. ఈ H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉంది. ఆ తర్వాత చైనా 11.7% వాటాతో రెండో స్థానంలో ఉంది. H1B వీసాలను 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో ఈ వీసాలు ఉపయోగించుకుని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలో వచ్చి స్థిరపడ్డారు. చాలా మంది లాయర్స్ దీన్ని కోర్టుకు తీసుకెళ్తున్నారు. అంటే ఇది స్టే అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఏమంటారంటే అన్డ్యూ బర్డన్ అంటారు. అంటే ఒక వ్యాపారం మీద అన్డ్యూ బర్డన్ వేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎంప్లాయీస్ అక్కడ H1B ఎంప్లాయీస్ సడన్గా ఇండియాకి వచ్చారు, వాళ్ళు లేకపోతే స్టాంపింగ్కి వచ్చారు, వాళ్ళు వస్తే ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలంటే మీరు $1,00,000 ఇంపోజ్ చేస్తే పెనల్టీయో లేకపోతే దానికి సంబంధించిన పెనల్టీ అనుకోవచ్చు, ఫీజు అనుకోవచ్చు, అన్డ్యూడ్ బర్డన్ అది. ఒకవేళ మరి $1,00,000 ఎవరు కట్టాలి? ఎంప్లాయర్ కట్టాలి. అది కమర్షియల్లీ నాట్ పాసిబుల్. అంటే ఇవన్నీ కూడా అన్డ్యూ బర్డను లేకపోతే ఫైనాన్షియల్ హార్డ్షిప్ అవుతాయి. అండ్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ కాంట్రాక్ట్ అని కూడా అంటారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికాలో. సో డెఫినెట్గా అది అమెరికన్స్ వాళ్ళంతా కంపెనీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళు కోర్టుకు తీసుకెళ్తే ఇది డెఫినెట్గా స్టే అవుద్ది. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తులకు లాటరీ విధానం అమల్లో ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 H1B వీసాలను జారీ చేస్తోంది. తాజాగా ట్రంప్ నిర్ణయంపై యాపిల్, గూగుల్, మెటా, అమెజాన్ లాంటి సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.